నిర్మిస్తే అధ్యక్ష దాదాపు అది 9,400 ఎకరాలకు పారేది అధ్యక్ష. ఈరోజు గత 10 సంవత్సరాల నుంచి అధ్యక్ష మనం కొట్లాడి తెచ్చుకున్నాం అధ్యక్ష తెలంగాణ. మన నీళ్లు మనకు రావాలా, మన నిధులు మనకు రావాలా, మన విధులు మనకు రావాలని చెప్పి గత 10 సంవత్సరాల నుంచి తట్టేడు మట్టి తీసినటువంటి పాపన మనం పోలేం అధ్యక్ష. 9,400 ఎకరాలు ఏదైతే పాటుపడే పారువాటు ఉండేటువంటి కోటిపల్లి ప్రాజెక్టు ఈరోజు 3,000 నుంచి 4,000 ఎకరాలు పడతలేదు అధ్యక్ష. మీరు మొన్న మేము గెలిచిన తర్వాత మీకు చొరవ చూపిస్తే మీరే దాని మీద ఇన్సిడెంట్ తీసుకున్నారు అధ్యక్ష. కోటిపల్లి ప్రాజెక్టు వికారాబాద్ మీ నియోజకవర్గంలో కొన్ని గ్రామాలు పడతాయి అధ్యక్ష, మా తాండూరు నియోజకవర్గం కొన్ని గ్రామాలు మాకు కొద్దిగా వాడుతుంది అధ్యక్ష. 2 నియోజకవర్గాలకు కలిపి అది ఉంది అధ్యక్ష. దాని మీద పట్టేడు మట్టి తీసినటువంటి పాపన పోలేం అధ్యక్ష. మీరు దాని మీద స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. గౌరవ మంత్రి గారిని కూడా మీరు స్పెషల్గా కలిసి అధికారులను కూడా అందరినీ పంపించడం జరిగింది అధ్యక్ష. మీకు వేదిక పైన మీకు అందరూ కూడా వేదిక తరపు నుంచి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆ అధికారులను పంపించడం కాకుండా దాదాపు 110 కోట్ల 120 కోట్ల డిపిఆర్ తయారైంది. దయచేసి ఇప్పుడు ఉన్నటువంటి 4,000 ఎకరాల పారువాటు కాకుండా 9,400 ఎకరాల పారువాటు పడే విధంగా గౌరవ ఇరిగేషన్ మంత్రి గారు కూడా ఇక్కడే ఉన్నారు. తప్పకుండా దాన్ని స్పందించి ఖచ్చితంగా దాన్ని వేదిక ద్వారా దాన్ని శాంక్షన్ చేయాలి, దానికి సరిపోనిక డబ్బులు ఇవ్వాలని చెప్పి మంత్రి గారికి మిమ్మల్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదే కాకుండా అధ్యక్ష మా దగ్గర ఇంకొకటి జుంటుపల్లి ప్రాజెక్టు ఉంది అధ్యక్ష. ఇది మీకు వస్తుంది, అదేమో కొడంగల్ మా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆనుకొని వాళ్ళ నియోజకవర్గానికి ఆనుకు వస్తుంది అధ్యక్ష. అది కూడా దాదాపు 5,400 ఎకరాలు వారేది అధ్యక్ష. ఈరోజు దాన్ని కూడా 2,000 ఎకరాలు కూడా పారువాటు అవుతలేదు అధ్యక్ష. దాన్ని కూడా మీరు ఈఎన్సీ గారిని కానీ మొన్న అధికారులను పంపించారు. దయచేసి దాన్ని కూడా కెనాల్స్, రైట్ కెనాల్ కానీ లెఫ్ట్ కెనాల్ కానీ మొత్తం కూడా పాడైపోయినాయి అధ్యక్ష. దానికి కూడా సరిపోనిక నిధులు దాదాపు 10-15 కోట్లు అవుతా ఉన్నాయి. మంత్రి గారు కూడా దయచేసి దాన్ని కూడా నోట్ చేసుకొని దాన్ని కూడా కంప్లీట్ చేయాలని చెప్పి అధ్యక్ష. అదే కాకుండా అధ్యక్ష మా దగ్గర శివసాగర్ ప్రాజెక్ట్ ఒకటి ఆలాలో ఉన్నది అధ్యక్ష. గౌరవ స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు దాన్ని శంకుస్థాపన చేసి అప్పుడు మీరు కూడా ఉన్నారు అధ్యక్ష. అది అప్పుడు చేసినటువంటి అంశం కానీ ఇప్పటి వరకు దాన్ని ఒక తట్టేడు మట్టి మళ్ళీ తీసినటువంటి పాపన వల్లేరు అధ్యక్ష. అది కూడా మీ ద్వారా కంప్లీట్ చేసుకోవాల్సిందిగా నేను కోరుకుంటా అధ్యక్ష.